చాలామందికి అలవాటండి, రాత్రిపూట బైబిలు, ఒక టార్చ్ లైటు, ఫోను, వాటర్ బాటిల్ తల దగ్గర, అవి చదవకపోతే ఎట్టా? నీ వాక్యము నా పాదాలకు దీపమును, నా త్రోవలకు నీ వాక్యము వెల్లడగొడుతున్న వెలుగు కలుగును. వెలిగిస్తుంది దేవుని యొక్క వాక్యం. వింటున్నారా? వాక్యం అనే పాలను అపేక్షించండి. డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం అనే పాలను మీరు అపేక్షించండి అని అంటున్నాడు. రీడ్ 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 అండ్ రీడ్ ద బైబిల్. ఎంత ఎక్కువ చదువుతారో, అవునమ్మా, దట్స్ ప్రాక్టికల్ లైఫ్. మీరు ఎంత ఎక్కువ చదువుతారో దేవుని యొక్క వాక్యం, అంత శక్తి వస్తుంది మీకు, అంత విగర్, అంత ఎనర్జీ, అంత రిఫ్రెష్. మనం చాలాసార్లు అలసిపోతాం. బైబిల్ చదవండి, జీవితంలో అలసిపోతాం మనం. ఈ జీవిత ప్రయాణాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఊహించని పరిస్థితుల్లో చిక్కుబడిపోతాం. దెన్ కమ్ టు ద బైబిల్. నేను చెప్పే సూత్రం ఏంటంటే, వాక్యాన్ని చదవండి. ఎందుకో తెలుసా? ఇవి దేవుని మాటలు. ఇందులో జీవం ఉంది, ఇందులో భద్రత ఉంది, ఇందులో క్షేమం ఉంది, ఇందులో ఆధారం ఉంది, ఇందులో బలం ఉంది, ఇందులో శక్తి ప్రభావాలు ఉన్నాయి. ఇది చదువుతూ ఉన్నప్పుడు ఈ బలం, ఈ శక్తి మీలోకి వెళ్తుంది. ఈ వాక్యంలో ఉన్న శక్తి అది. చదవాలండి బైబిల్. చదవకపోతే ఎలా? అనుదిన జీవితంలో మనకేంటో తెలుసా? మన గైడ్ ఇది, మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం. రూట్, మనం ఎలా ప్రయాణం చేయాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మిగతా పుస్తకాల్లో, మిగతా గ్రంథాల్లో లేనిది ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్నది ఏంటంటే, ఇందులో వీటిని ఏమంటారంటే మనం జీవము కలిగిన దేవుని మాటలు. చెప్పండి ఏంటి? ఇందులో ఏముంది? ఎస్, లైఫ్ ఉంది ఇందులో. చదువుతారా ఇక నుంచి? మెనీ బుక్స్, మెనీ books in the world inform, but the Bible only can transform your life. ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మనం చాలా పుస్తకాలు చదువుతాం, ఇన్ఫర్మేషన్, గెటింగ్ ఇన్ఫర్మేషన్, రీడింగ్ బుక్స్, ఇన్ఫర్మేషన్ పొందుతాం. బట్ రీడింగ్ బైబిల్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్, నీ జీవితాన్ని మారుస్తుంది దేవుని యొక్క వాక్యం. మీ అందరూ తెలుసు కదా, రోజు మా చిన్నతనంలో ప్రేమధార ప్రోగ్రాం, ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్. ఆ పాట, ఆ వాయిస్, అది వింటున్నప్పుడు ఎక్కడో తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని నిబ్బరం, ధైర్యం. అది ఎప్పుడు పాట, అది అయిన తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారి వాయిస్ వస్తుంది కదా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఆయన బ్రాహ్మడు, ఆయన బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఆయన అన్నాడు, తప్పులు చదువుదామని, తప్పులు ఎదుగుదామని బైబిల్ చదవటం మొదలుపెట్టాను, కానీ అది నా తప్పులను చూపించింది అన్నాడు. తప్పులు వెతుకుదామని బైబిల్ చదివాడు, కానీ ఆ బైబిల్ ఆయన తప్పుల్ని వెతకడమే కాదు, నన్ను పట్టేసింది, పాపి నన్ను గుర్తు చేసింది. తప్పులు వెతకడానికి ప్రారంభించిన నేను మోకాళ్ళ మీదకి వచ్చాను, క్రీస్తు దాసుడిగా మారానని చెప్పాడు ఆయన. సి ద గ్రేట్ థింగ్. నిజంగా బైబిల్ ఎంత గొప్పది ఆలోచించారా? ఒక ఆఫ్రికన్ కెనబాలిజం తెలుసు కదా, మాంసాలు తింటారు వాళ్ళు. నరమాంస భక్షకులు ఉన్నారు ఇప్పటికి కూడా, తెలుసా? ఉన్నారు. ఆ నరమాంస భక్షులు ఆ ప్రాంతానికి వాళ్ళు మారిపోయేటప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి విజిట్ చేయడానికి ఆ ఇతర దేశంలో ఉన్న ఆ సామంత రాజు వచ్చాడు అక్కడికి వాళ్ళని దర్శించడానికి. ఈ రాజుగారు ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు విందు ఇస్తున్నాడు. ఆ విందు చేసేటప్పుడు ఆయన దగ్గర ఈ బైబిల్ ఉంది. ఆ వచ్చినోడు అన్నాడంట, "Hey, what is this nonsense? ఇదేంది ఈ బుక్ పెట్టుకున్నావు? ఇది వాట్ ఈస్ దిస్?" హేళనగా మాట్లాడాడు. ఈయన అన్నాడంట, "ఇదే లేకపోతే ఈ భోజన ప్లేట్లో నువ్వు ఉండేవాడు" అన్నాడంట. వింటున్నారా? ఇదే లేకపోతే, చెప్పండి, ఇదే లేకపోతే ఆ భోజన ప్లేట్లు ఎవరు ఉండేవాడివి?
ఈరోజు నువ్వు క్షేమంగా కూర్చున్నావంటే కారణం ఏంటి? ఇట్స్ చేంజ్డ్ మై లైఫ్. దేవుని వాక్యం మారుస్తుంది. అందుకే రీడ్ బైబిల్. దేవుని వాక్యాన్ని చదవాలండి. చదవకపోతే ఎలా తెలుస్తుంది? వినటం వేరు, చదవడం వేరు. చదవాలి. నేను మీకు ఎప్పుడు చెప్తాను, దాన్ని రాయాలి. సమయం కేటాయించుకోండి. నేను అంటాను, బైబిల్ చదివే సమయం కన్నా మీ జీవితంలో ప్రాముఖ్యమైన సమయం, బైబిల్కి కేటాయించే సమయం కన్నా మీ జీవితంలో ప్రాముఖ్యమైన సమయం ఏది ఉండబోదు. గుర్తుపెట్టుకోండి. మీ బలం, మీ శక్తి మెరుగవ్వాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని వాక్యం మనల్ని ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, బుద్ధి చెప్తుంది, నీతి యందు శిక్ష చేస్తుంది.